రవి, ఇక్కడ చూడు, తమాషాగా ఉంది. ఏంటి? ఈ స్కేల్ని తలపై బాగా రుద్దుకొని పేపర్ ముక్కలపై పెట్టాను. ఈ ముక్కలన్నీ వింతగా స్కేల్కి అతుక్కున్నాయి. వింతేం లేదు రాము, నువ్వు తలస్నానం చేసావు కదా, నీ జుట్టు పొడిగా ఉంది, అందుకే పేపర్ ముక్కలు స్కేల్కి అతుక్కున్నాయి. ఈ బెలూన్ని బాగా రుద్ది చూద్దాం. అరే భలే అతుక్కున్నాయే. అవును రాము, బెలూన్ని స్వెటర్పై బాగా రుద్దాం కదా, అందుకే పేపర్ ముక్కలు అతుక్కున్నాయి. అలాగా? హలో పిల్లలు, మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా. అసలు ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. పిల్లలు ముఖ్యంగా ఇటువంటి స్వభావాన్ని అవాహకాలలో చూస్తాం. అంటే గాజు, ప్లాస్టిక్, రబ్బర్, ఊల్ లాంటివి. ఈ వస్తువులను ఒకదానితో ఒకటి రుద్దినప్పుడు వాటికి కొన్ని తేలికైన వస్తువులను ఆకర్షించే, వికర్షించే స్వభావం వస్తుంది. ఈ విధమైన వస్తువులను ఒకదానితో ఒకటి రుద్దుతున్నప్పుడు ఏం జరుగుతుందో గమనిద్దాం. ఉదాహరణకు గాజు కడ్డీ, సిల్క్ బట్టలను తీసుకుందాం. ఇప్పుడు గమనించండి. వీటిని రుద్దడం మొదలుపెట్టగానే కడ్డీ ఉపరితలంపై గల ఎలక్ట్రాన్లు సిల్క్ బట్ట వైపుకు ప్రవహించాయి లేదా బదిలీ అయ్యాయి. అంటే ఎలక్ట్రాన్లు ఒక ఉపరితలం నుండి మరొక ఉపరితలం మీదకు బదిలీ అయ్యాయి కదా. గాజు కడ్డీ నుండి ఎలక్ట్రాన్లు సిల్క్ బట్ట వైపుకు వెళ్ళాయి. కాబట్టి గాజు కడ్డీ ధనావేశాన్ని పొందుతుంది. ఈ ధనావేశాన్ని ప్లస్ గుర్తుతో సూచిస్తాము. సిల్క్ బట్ట ఎలక్ట్రాన్లను గ్రహించింది కాబట్టి అది రుణావేశాన్ని పొందుతుంది. ఈ రుణావేశాన్ని మైనస్ గుర్తుతో సూచిస్తాము. రుద్దడం వలన లేదా రాపిడి వలన ఎలక్ట్రాన్లు ఒక వస్తువు ఉపరితలం నుండి మరొక వస్తువు ఉపరితలం మీదకు బదిలీ అవుతాయి. దీనినే మనం విద్యుదీకరణం అంటారు. ఈ విద్యుదీకరణంలో పాల్గొన్న వస్తువులను విద్యుదీకరింపబడిన వస్తువులు అంటారు. విద్యుదీకరణం వలన కొన్ని వస్తువులలో ధన, రుణ ఆవేశాలు ఏర్పడతాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆవేశాల ధర్మాలు, వాటి మధ్య ఉండే బలాలను గురించి తెలుసుకుందాం. ఒక గాజు కడ్డీని దారం సహాయంతో స్టాండ్కు వేలాడదీయాలి. గాజు కడ్డీని సిల్క్ బట్టతో రుద్దాలి. ఇంకొక గాజు కడ్డీని తీసుకొని దానిని కూడా సిల్క్తో రుద్ది వేలాడదీసిన కడ్డీ దగ్గర ఉంచాలి. చూడండి ఏం జరుగుతోంది. వేలాడదీసిన కడ్డీ దూరంగా జరిగింది. ఎందుకు? అదేవిధంగా 2 ఎబోనైట్ కడ్డీలు, ఉన్ని చర్మం తీసుకుందాం. ఎబోనైట్ కడ్డీని స్టాండ్కు దారం సహాయంతో వేలాడదీయాలి. ఈ వేలాడదీసిన కడ్డీని ఉన్ని చర్మంతో రుద్దుదాం. రెండవ ఎబోనైట్ కడ్డీని ఉన్నితో రుద్ది వేలాడదీసిన కడ్డీ దగ్గరగా ఉంచుదాం. రెండవ ఎబోనైట్ కడ్డీ దూరంగా జరుగుతుంది. 2 గాజు కడ్డీలను సిల్క్తో రుద్దిన తర్వాత, అంటే ఆవేశపరచబడిన తర్వాత వాటిని దగ్గరగా తెచ్చినప్పుడు అవి దూరంగా జరిగాయి కదా. అలాగే 2 ఎబోనైట్ కడ్డీలను ఉన్నితో రుద్దిన తర్వాత ఒకదానికొకటి దగ్గరగా తెచ్చినప్పుడు దూరంగా జరగడం చూసాం కదా. అంటే ఈ 2 విషయాలలో వస్తువులు దూరంగా జరిగాయి కాబట్టి రుద్దడం వలన ఆ వస్తువులపై ఏర్పడిన ఆవేశాలు ఒకే విధమైనవని, అంటే సజాతీయమైనవని అర్థమవుతుంది. ఇప్పుడు సిల్క్ బట్టతో ఆవేశపరచబడిన గాజు కడ్డీని
ఉన్నితో ఆవేశపరచబడిన ఎబోనైట్ కడ్డీ దగ్గరకు తెస్తే ఏం జరుగుతుందో చూద్దాం. వేలాడతీయబడిన గాజు కడ్డీ ఎబోనైట్ కడ్డీని ఆకర్షిస్తుంది. అంటే గాజు కడ్డీ మీద ఎబోనైట్ కడ్డీ మీద ఆవేశాలు వ్యతిరేకమైనవని తెలుస్తుంది. అంటే ఇవి విజాతి ఆవేశాలు అని అర్థమవుతుంది. ఈ ప్రయోగాల నుంచి మనకేం తెలిసింది? సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఆవేశం వాహక తలంపైనే ఉంటుంది. వీటిని విద్యుత్ బల సూత్రాలు అంటారు. పిల్లలు, ఆవేశాలు ధనావేశం, రుణావేశం అని 2 రకాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆవేశాల మధ్య ఉండే ఆకర్షణ బలం, వికర్షణ బలం గురించి నేర్చుకుందాం. అంటే ఈ బలాలు ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటాయో నేర్చుకుందాం. ముందుగా వికర్షణ బలాలను పరిశీలిద్దాం. స్టాండ్కు దారంతో వేలాడదీసిన గాజు కడ్డీని సిల్క్తో రుద్ది ఆవేశపరుద్దాం. ఇప్పుడు దాని దగ్గరకు మరో ఆవేశపూరితమైన గాజు కడ్డీని తీసుకువద్దాం. 2 కడ్డీల మధ్య దూరం అంటే దాదాపు 0.5 సెంటీమీటర్లు ఉండేలా ఉంచి గమనిస్తే వేలాడదీసిన కడ్డీ వెనక్కు కదలడం అంటే వికర్షించబడడం మనం గమనిస్తాం. మళ్ళీ ఈ గాజు కడ్డీలను ఇదివరకులాగా ఉత్తేజపరిచి వాటి మధ్య దూరం కొంచెం పెంచి అంటే దాదాపు 1 సెంటీమీటర్ ఉండేలా ఉంచి గమనిస్తే వేలాడదీసిన కడ్డీ స్వల్పంగా కదలడం గమనిస్తాం. అదేవిధంగా గాజు కడ్డీల మధ్య దూరం 2 సెంటీమీటర్లు ఉండేలా ఉంచి గమనిస్తే వేలాడదీసిన కడ్డీ చాలా స్వల్పంగా కదలడం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఉత్తేజపరచబడిన కడ్డీల మధ్య దూరం పెరిగే కొలది వికర్షణ బలం తగ్గుతూ ఉంది. అదేవిధంగా ఉత్తేజపరచబడిన ఆకర్షణ బలం ఉత్తేజపరచబడిన కడ్డీల మధ్య దూరం పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంది. 2 వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం లేదా వికర్షణ బలం వాటి మధ్య ఉండే దూరం మీద ఆధారపడి ఉంటుంది. 2 వస్తువుల మధ్య దూరం పెరిగే కొద్దీ ఆకర్షణ బలం లేదా వికర్షణ బలం తగ్గుతుంది. అలాగే 2 వస్తువుల మధ్య దూరం తగ్గితే ఆకర్షణ బలం లేదా వికర్షణ బలం పెరుగుతుంది. అంటే ఈ బలం వస్తువులపైనున్న ఆవేశాల మధ్య దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి బలం మధ్య దూరం వర్గంనకు విలోమానుపాతంలో ఉంటుంది. మరొక ముఖ్య విషయం, ఈ వస్తువుల మీద పోగయ్యే ఆవేశ పరిమాణం. మనం 4 గాజు కడ్డీలు తీసుకుందాం. 2 కడ్డీలపై ఆవేశాలు స్వల్పంగా సమానంగా ఉన్నాయి. మిగిలిన 2 కడ్డీలపై ఆవేశాలు ఎక్కువగాను సమానంగాను ఉన్నాయి. ఇప్పుడు వీరి మధ్య వికర్షణను గమనిద్దాం. ముందుగా తక్కువ ఆవేశం గల కడ్డీల మధ్య వికర్షణను గమనిద్దాం. చూసారా, 2 కడ్డీలు స్వల్పంగా దూరంగా జరిగాయి. అలాగే 2 ఎక్కువ ఆవేశాలు కలిగిన కడ్డీలను తీసుకొని పరిశీలిద్దాం. చూసారా, 2 వేగంగా వెనక్కు వెళ్ళాయి. ఇక్కడ వికర్షణ బలం వస్తువుపై గల ఆవేశ పరిమాణం మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆకర్షణ బలం లేదా
వికర్షణ బలం వస్తువుల మీద ఆవేశ పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ గమనించండి, Q1 Q2లు రెండు ఆవేశాలు అయితే వాటి మధ్య దూరం d అనుకుంటే ఈ ఆవేశాల మధ్య బలం F అయితే మనం ఇదివరకే నేర్చుకున్నట్లు F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d². F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2. 1, 2 సమీకరణాల నుండి F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2/d². రెండు ఆవేశాల మధ్యనున్న ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆవేశాల పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ నియమాన్ని విలోమ వర్గ నియమం అంటారు. ఈ నియమాన్ని కులోమ్ అనే శాస్త్రవేత్త రూపొందించారు కాబట్టి ఈ నియమాన్ని కులోమ్ విలోమ వర్గ నియమం అని అంటారు. ఈ నియమాన్ని మరొకసారి గమనించండి. రెండు ఆవేశాల మధ్యనున్న ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆవేశాల పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూరం వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. సరే, ఇది వరకే చూసిన సూత్రాన్ని మరొకసారి గమనించండి. F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2/d². F ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2/d². Kని విద్యుత్ రోధక స్థిరాంకం అంటారు. K ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2/d². ఇక్కడ ε0ను శూన్యంలో ప్రవేశశీల్యత అంటారు. దీని విలువ 8.842 ఇంటూ 10⁻⁻12 ఫారడే పర్ మీటర్. సరే పిల్లలు, ఇంతవరకు మనం నేర్చుకున్న విషయాలను మరొకసారి గుర్తుకు తెచ్చుకుందాం. రుద్దడం వలన లేదా రాపిడి వలన ఎలక్ట్రాన్లు ఒక వస్తువు ఉపరితలం నుండి మరొక వస్తువు ఉపరితలం మీదకు బదిలీ కావడాన్ని విద్యుదీకరణము అంటారు. విద్యుదీకరణంలో పాల్గొన్న వస్తువులను విద్యుదీకరింపబడిన వస్తువులు అంటారు. సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఆవేశం వాహక తలంపై ఉంటుంది. వీటిని విద్యుత్ బల సూత్రాలు అని అంటారు. రెండు ఆవేశాల మధ్యనున్న ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆవేశాల పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూరం వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. దీనిని కులోమ్ విలోమ వర్గ నియమము అంటారు. సరే పిల్లలు, పాఠం అర్థమైంది కదా? మళ్ళీ కలుసుకున్నప్పుడు మరిన్ని విషయాలను నేర్చుకుందాం.